కుస్తీ క్రీడలో బీజింగ్ ఒలింపిక్స్ నుంచి మొదలైన భారత పట్టు పారిస్ ఒలింపిక్స్లోనూ కొనసాగింది. వరుసగా 5వ ఒలింపిక్స్లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్కు పతకం లభించింది. పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో ఈసారి భారత్ నుంచి అమ్రన్ సెహ్వత్ రూపంలో ఒక్కడే అర్హత సాధించాడు. ఒక్కడే పతక వీరుడయ్యాడు. 57 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ 57 కేజీల విభాగంలోనే భారత్కు రజత పతకం అందించిన రవి దహియాను జాతీయ ట్రయల్స్ ఓడించిన అమన్ తనలో ఒలింపిక్ పతకం తెచ్చే సత్తా ఉందని తాజా ప్రదర్శనతో నిరూపించాడు. అమన్ కాంస్యంతో పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో 6వ పతకం చేరింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రవత్ పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అమన్ 13.5 పాయింట్ల తేడాతో పూర్టోరికోకు చెందిన డారియన్ ట్రోయ్ క్రూస్పై విజయం సాధించాడు. అండర్ 23 విభాగంలో ప్రపంచ ఛాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. డారియానాతో జరిగిన కాంస్య పతక బౌట్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ఒక దశలో 2-3తో వెనుకబడ్డ అమన్ నెమ్మదిగా తన పట్టు ప్రదర్శించాడు. 3 నిమిషాల నిడివిగల తొలి విభాగం ముగిసేసరికి అమన్ 8-3తో ఆధిక్యంలోకి వెళ్ళాడు. రెండో భాగంలోనూ అమన్ నేర్పుతో పోరాడాడు. మొదట్లో 2 పాయింట్లు కోల్పోయినా వెంటనే తేరుకొని పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ఆడాడు. ఈ క్రమంలో దూకుడు పెంచి దారియన్ను ఉక్కిరిబిక్కిరి చేసి వరుసగా 2-2-2-1 పాయింట్లు సాధించి 13-5తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంతో పాటు కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. గెలవడం అనేది నిజంగా అంత సులువే అయితే అందరూ అదే చేసేవాళ్ళు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రెజ్లింగ్ శిక్షణా కేంద్రం ఛత్రశాలలో అమన్ సెహ్రవత్ గదిలో అతని మంచం పక్కన చేతిరాతతో రాసుకున్న ఈ క్యాప్షన్ కనిపిస్తుంది. పారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించినప్పుడు క్వాలిఫైడ్ అథ్లెట్ అంటూ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా మరో పక్కన ఉంటుంది. ఒలింపిక్స్ 5 రింగ్స్తో పాటు పథకం చిత్రాన్ని కూడా అక్కడ అతను అంటించుకున్నాడు. ఇప్పుడు అక్కడ బొమ్మ మాత్రమే కాదు, అసలు ఒలింపిక్ పథకమే వేలాడనుంది. ఈ మెగా ఈవెంట్లో పథకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన 21 ఏళ్ల అమన్ తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. భారత్ తరఫున అన్ని కేటగిరీస్ కలిపి పురుషుల విభాగంలో బరిలోకి దిగిన ఒకే ఒక్కడు ఇప్పుడు కాంస్యంతో మెరిశాడు. ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన అమన్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అమన్కు అభినందనలు తెలుపుతూ ఎక్స్లో ట్వీట్ చేశారు వైఎస్ జగన్.